పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కి మెజార్టీ రాకపోతే తాము పొలిటికల్ గా వేస్ట్ అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు లేకనే ఓడిపోయామన్నారు. మరోసారి ఓడిపోయినా తాను తట్టుకుంటానని, సంగారెడ్డిలో బీఆర్ఎస్ పై కనీసం 10,000 ఓట్ల మెజార్టీ గెలవాలంటూ సర్పంచులు ఇతర లీడర్లకు టార్గెట్ పెట్టారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కే పోటీ ఉండాలి, అర్థమైందా? ఇంకొక పార్టీ పోటీలకు పేరు నిలబడద్దు. బీఆర్ఎస్ మీద ఎంత మెజార్టీ నియోజకవర్గంలో తీసుకొస్తారు చెప్పండి. ఇక నేను మళ్ళా చెప్తున్నా మీకు, నేను ఓడిపోయినా అంటే నేను ఊకున్నా కానీ బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 కంటే తక్కువ వస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోము. ఇక నేను నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఇక వేస్ట్, రాజకీయాలు వేస్ట్. ఇక నాకైతే నేను ఓడిపోయినా, ఇంకోసారి ఓడిపోయినా నేను తట్టుకుంటా. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ చేయకూడదు ఉండాలి. ఉండకపోతే మీరు మొన్న చూసారు కదా, ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత నా దగ్గరికి ఎంత ధైర్యంగా వచ్చేటోళ్ళు, ఓడిపోయినాక వచ్చిర్రా ఎవరైనా? అంత బలహీనుడిగా మీరు ఉండాల్సిన అవసరం ఉన్నదా? మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏం లేదు. ఇక